వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవడు ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుష్పాంజలి ఘటించగా అమీర్పేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో జూనియర్ ఎన్టీఆర్ తన తాత సమాధి వద్దకు చేరుకుని పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన రాకతో అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎన్టీఆర్ ఘాట్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొనగా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అమీర్పేటలోని మైత్రివనం కూడల్లో నూతనంగా ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం కారణంగా అమీర్పేట పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని పలుచోట్ల టీడీపీ శ్రేణులు, అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన్ను స్మరించుకుంటున్నారు. Interesting.